మోంతా తుఫాన్ రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని కూర్మాపురం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి ఆధ్వర్యంలో నిర్మించబడిన వట్టికోటి శేషమ్మ సహకార సంఘ శతాబ్ది భవనాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ, జిల్లా సహకార మార్కెట్ సొసైటీ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, సొసైటీ చైర్మన్ వట్టికోటి సూర్యకుమారి, ప్రజాప్రతినిధులు, కుటుంబ నేతలు పాల్గొన్నారు. రైతులు చాలా పెట్టుబడి పెడుతున్నారు. చేతికొచ్చిన పంట పోతుంది. 17,000 దేనికి సరిపోదని మొన్న విజయవాడలో వరదలు వస్తే ఆ రోజు ఒక జీవో ఇచ్చి వరి నష్టపోతే హెక్టార్కి 17,000 నుంచి 25,000 రూపాయలకి పెంచి రేపు నష్టపరిహారం ఇస్తున్నాం. అదేవిధంగా అరటికి 25,000 ఉండేది 35,000 చేసాం. మొక్కజొన్నకు కానీ ఏవైతే హార్టికల్చర్ పంటలన్నింటినీ ఈరోజు రైతుకి నష్టం లేకుండా సహాయం అందించాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం. అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను జిల్లా డిడిఆర్సి మీటింగ్ పెట్టాను. రేపు మళ్ళీ మనకు సమస్య వస్తుంది. ఏదైతే ధాన్యం పండిందో దాన్ని మళ్ళీ కొనాలంటే స్పష్టమైన ఆదేశాలు ఉండాలి. రొటీన్లో కొనొచ్చు, కానీ ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, తడిచిపోయాయి, రంగు మారుతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కొద్దిగా తడున్నా రంగు మారినా ప్రతి గింజ కొనవలసినటువంటి అవసరం ఉందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కొన్న తర్వాత 42 గంటల్లో గత ప్రభుత్వం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చౌదరి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా సంవత్సరాల నుంచి కలిసి పనిచేసినటువంటి పరిచయం మాకుంది. అందుకే ఆయన ఒకసారి చెప్పారు, మా గ్రామంలో మా తల్లిగారి పేరు మీద మన నేత జననేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నిధులతో బ్రహ్మాండమైనటువంటి ఒక పరపతి సంఘాన్ని నిర్మించాను. మీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలంటే ఒకరోజు ఆలస్యమైన నేను వస్తాను, తప్పనిసరిగా ప్రారంభిద్దాం అని చెప్పి ఈరోజు ఈ గ్రామానికి రావడం, ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరపతి సంఘం యొక్క చరిత్ర ఒకసారి వింటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 100 సంవత్సరాలు ఒకే కుటుంబం ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారంటే అది ఎవ్వరికీ సాధ్యపడదు. అది మన సోదరు గారికే సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంఘం ఇప్పుడే మన రామస్వామి గారు చెప్పినట్టుగా ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘం, అప్పులు లేనటువంటి సంఘం, అప్పు తీసుకుంటే సకాలంలో కట్టినటువంటి సంఘం కూడా నాకు తెలిసి ఒక్కటి కూడా ఉండదు. ఇది ఉందంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ ఉంది. ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కుటుంబం కానీ వ్యక్తులు కానీ ఆ కోవకు చెందినటువంటి వారు కాబట్టే రైతులు కూడా దాన్ని అలవాటు చేసుకుని ఈ సంఘాన్ని ఒక క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు కూడా నడిపారు. ఈరోజు పరపతి సంఘాలు